మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వాలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు. ప్రస్తుతం మనకి ఈ కేసు చాలా సీరియస్ గా ముందుకు పోతున్న విషయం తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ మీద నార్సింగి పిఎస్ లో లావణ్య కేసు పెట్టారు. మీడియాలో జరుగుతున్న హడావుడి కూడా మనం చూస్తున్నాం. సో ఫస్ట్ టైం మనం టీవీతో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు ఏం మాట్లాడతారో వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. లావణ్య మీ అబ్బాయి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టారు. మాల్వి మల్హోత్రా మాయలో పడిపోయి నన్ను పూర్తిగా దూరం పెట్టాడు రాజ్ తరుణ్ అని చెప్పి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ హడావుడంతా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఏం చెప్తారు సార్ ఈ కేసు మీద? మాల్వి మల్హోత్రా కారణంగా దూరం పెట్టాడు అన్నదే అబద్ధం. అతను వీళ్ళు రిలేషన్లో ఉన్నమాట వాస్తవం. ఒక 3 years 3.5 years రిలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత నుంచి తన బిహేవియర్, ఇంట్లో ఎవరు మనుషులు రావడం, జెంట్సే రావడం, వాళ్ళందరూ చుట్టూ 10 మంది ఉండడం, వాళ్ళ హడావిడి, డ్రింక్ చేస్తారు, గోలగా ఉండేది. అప్పుడు మేము ఎప్పుడైనా అప్పుడప్పుడు 6 నెలలకో సంవత్సరంకో సరే చూడడానికైనా వెళ్ళేవాళ్ళది. ఆ టైంలో చూసి సత్రం ఏంటి అనిపించేది. అంత డిస్టర్బింగ్గా ఉండేది. అక్కడ పరిస్థితులు, తన బిహేవియర్ కారణంగా మేము ఏంటంటే 3 రోజులు అనుకున్నది 2 రోజులకే బయలుదేరి వచ్చేసేవాళ్ళం. అప్పుడు ఆ హడావడి అంతా మనుషులు అంతా ఉంటారు కదా, అప్పుడు రాజ్ తరుణ్ కూడా వాళ్ళతోనే కలిసి ఉండేవాళ్ళ? ఉండేవాడు. ఓకే. ఎప్పుడైనా ఒకసారి వీళ్ళు పిలిస్తే ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోయేవాడు. అంతే తప్పితే బిజీలో ఆయన ఉంటాడు. అతనున్న బిజీ, అతను షూటింగ్స్ లేదంటే ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుకుంటాడు, లేదా సినిమాలు చూస్తాడు. ఇది అతని గోల్, అతనిది, ఇతని తాలూకా యాక్టివిటీస్ అతనివి. సో వీళ్ళతో అతనికి ఏమీ ఇది లేదు. ఎప్పుడైనా పిలిచి రా అనిపించి ఏమన్నా ఇచ్చేస్తే వచ్చి కనిపించి వెళ్ళిపోవడం తప్పితే, ఒకవేళ ఆ టైంలో ఇంట్లో ఉంటే జనరల్గా ఏదైనా షూటింగ్స్కో మీటింగ్స్ కన్నా దేనికన్నా వెళ్ళిపోతుంటాడు. ఇంట్లో ఉండేది చాలా తక్కువ. ఒకసారి అర్ధరాత్రులు వస్తాడు. ఇక్కడ అర్ధరాత్రి ఉన్నా గోల్ ఉండేది. ఓకే. సో దానివల్ల ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత వీళ్ళ మధ్యలో డిస్టెన్స్ పెరిగింది. తనకి మరో వ్యక్తులతో పరిచయం అలా ఉండడం, దీంతో డిస్టెన్స్ పెరిగింది. అంటే ఈ కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి, మీకేమనిపిస్తోంది? తన ప్రయత్నాలు రాస్తారని ఒక స్టాండ్ బై, తనతో రిలేషన్ కట్ అయిపోయింది. తను ఎవరెవరితోటో మూవ్ అవుతూ ఉండేది, ఇవన్నీ ఉండేవి. ఇతను స్టాండ్ బై, ఇతను ఇంట్లో ఉండాలి, డబ్బులు అన్ని ఖర్చులకే అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి. తను అతన్ని పెళ్లి చేసుకోదు, అతను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. ఓకే. అతను ఇంట్లోనే ఉండాలి, ఒక పప్పెట్ అంతే. కానీ తన కోరిక. ఎఫ్ఐఆర్ లో 2014లోనే మా మ్యారేజ్ అయిపోయింది, దచ్చిబౌలి టెంపుల్లో మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి లావణ్య చెప్పింది. ఏంటి ఆ పెళ్లి గురించి ఏంటి? అబద్ధం, అన్ని పూర్తిగా అబద్ధం. అది అబద్ధం. పెళ్లి కాలేదు. పెళ్లి అయితే మేము కూడా ఉంటాం. మేము పెళ్లి చేసుకుంటున్నారంటే అక్కడ మాకు ఇబ్బందికరమైన పరిస్థితి. మేము ఎలా ఆలోచించేవాళ్ళం అంటే, కొన్ని వాడు బాగుంటే చాలు, వాడు హ్యాపీగా ఉంటే చాలు అని ఆలోచించేవాళ్ళం. ఓకే. పెళ్లి చేసుకుంటాము అని అనుకుంటే మేమేం కాదను. అప్పట్లో చేసుకుని ఉంటే వద్దని కానీ పనికిరాదని కానీ ఇలాంటి సంభాషణ ఎప్పుడు ఉండేది కాదు. ఓకే. అసలు ఆ సంభాషణకి అక్కడ స్కోపే ఉండేది కాదు. మాకు వెళ్ళి ఆయన చూసుకొని వెళ్ళిపోవడం అంటే. సో అలాంటి ప్రస్తావనే లేదు. సో పెళ్ళి అవ్వడం అన్నదే అబద్ధం, పెళ్లి కాలేదు. రాజ్ తరుణ్ చెప్పారు 2014 నుంచి 3 సంవత్సరాలు ఉన్నాము, 15 వరకు ఉన్నాం అని చెప్పేసి అన్నాడు. అది వాస్తవం సార్. వాళ్ళు కలిసిన తర్వాత ఒక 3 years 3.5 years 3 years రిలేషన్ లో ఉన్నారు. రిలేషన్ లో ఉండడం వాస్తవం. ఓకే. అంటే వాళ్ళు రిలేషన్ లో ఉన్న తర్వాత ఒక 1 year తర్వాత మాకు తెలిసింది వీళ్ళు రిలేషన్ లో ఉన్నారు అని. అంటే 14లో నుంచి రిలేషన్ అంటే మీకు 15కి అట్లా తెలిసింది? అలా తెలిసింది, తర్వాత తెలిసింది. అప్పుడు ఒకసారి వెళ్ళాం, వాతావరణం అంతా అర్థమైపోయింది. ఓకే. మేము ఇతనికి ఏం చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు మా కారణంగా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు రావడం అది కరెక్ట్ కాదు. మేము చెప్పేవాళ్ళం కాదు, చెప్పడానికి అవకాశం ఉండేది కాదు, అతనితో మాట్లాడే అవకాశం మాకు ఉండేది కాదు. ఫ్రీగా మీ అబ్బాయితో మీరు మాట్లాడుకోలేరు అక్కడికి వెళ్ళి? లేదు. వాడు వచ్చి పొరపాటునే అతను బిజీలో ఉంటాడు. ఒక పక్క ఎప్పుడైనా మేము లేట్గా పడుకుంటాం. లేట్ సమస్య అంటే మీ కొడుకుతో మీరు మాట్లాడుకుంటే ఈవిడే
వాడు ఏ- ఏ- పొరపాటున ఏ- పక్కన కూర్చుంటే ఏమనేవాళ్ళు? పైన దబదబ శబ్దాలు వచ్చేస్తుండేవి, హడావిడి అయిపోయేది, కోపం కేకలు వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే ఇతను పరిగెట్టి అక్కడికి వెళ్ళేవాడు. ఉమ్, అంతే, ఇంక మాతో మాట్లాడడం ఇంకా. ఓకే. సో వాడితో ప్రశాంతంగా కూర్చొని 4 ముక్కలు చెప్దాం, లేకపోతే ఏదైనా ఇప్పుడు పెళ్లి గురించి అయినా సరే ఎవరైనా చేసుకుంటే బాగుంటుందేమో చూడు, ఆలోచించు అని చెప్దామన్నా సరే మాకు అవకాశం ఉండేది కాదు అప్పట్లోనే. వాళ్ళ రిలేషన్లో ఉంటుండగానే ఉమ్, ఇదంతా. తర్వాత ఏంటంటే ఒకరోజు నాకు చెప్పాడు, నాన్న తట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఉమ్, ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఉమ్. పోలీసు సరే, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు చెప్పారు మీ అబ్బాయి మీతో? తట్టుకోలేకపోతున్నాను అంటే అని చెప్పి ఇట్లా చాలా బాధతో చెప్పారు గోడగా కదా. ఉంటుంది, ఉమ్. తిరుగుతుంది, ఉమ్, మందు కొడుతుంది, డ్రగ్స్ కూడా ఉన్నాయి, అలవాటు ఉంది. సో నేను భరించలేకపోతున్నాను, ఆ గోల అది ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో షూటింగ్ వచ్చాక పెద్ద పెంట పెట్టేస్తుంది. ఇప్పుడు పెట్టిందంటే టీవీలు పగిలిపోతాయి, సెల్స్ పగిలిపోతాయి. ఎన్ని టీవీలు పగిలేయో లెక్కలేదు, సెల్స్ ఎన్ని పగిలేయో లెక్కలేదు, కాస్ట్లీ సెల్స్ మళ్ళీ. సరే, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చి గోల గోల చేసేవాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ రాజస్థానానికి సంబంధం లేదా? ఆ ఫ్రెండ్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవిడేమో పరిచయం చేస్తే అలా పరిచయం ఉంటారేమో, కానీ ఇతని ఫ్రెండ్స్ అయితే ఇతని ఫ్రెండ్స్ ఎవరు రావడానికి స్కోప్ లేదు. తన ఫ్రెండ్స్ తనకు సంబంధించిన వాళ్ళు తెచ్చుకుంటే పోనీ ఒక వీళ్ళది ఎలాగా బ్రేక్ అయిపోయింది, ఆ 3.5 years తో కట్ అయిపోయింది. తర్వాత పోనీ ఆ అమ్మాయి ఏంటంటే మిగతా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, పరిచయాలు అవన్నీ రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా అమ్మాయికి దగ్గర అవుదామని ప్రయత్నం చేశాడు అనుకోండి, ఓకే, ఆ అమ్మాయికి ఫోన్ చేయడం, గొడవ పెట్టడం, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టడం, ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది. ఓకే. ఇంకెవరితోటైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, అవి గొడవ పెట్టేస్తాయి. సో ఇతను ఎవరితోటి మాట్లాడకూడదు, ఏ అమ్మాయితోటి మాట్లాడకూడదు, ఇంట్లో అలా ఉండాలి. ఇప్పుడు 2017 వరకు కలిసి ఉన్నారు కదా. Yes. 17 తర్వాత ఏం జరిగింది సార్? 17 తర్వాత నుంచి వీళ్ళిద్దరి మధ్యని అక్కడి నుంచి ఏంటంటే ఆ అమ్మాయి రూమ్ లో ఉంటది, వీడో రూమ్ లో ఉంటాడు. ఆ విల్లా మీదే కదా, రాజస్థాన్ రాస్తారిందే విల్లా. ఆ విల్లాలోని కింద పోర్షన్ లో రాజస్థాన్ ఉంటాడు, అంతేనా? పై పోర్షన్ లో రాజస్థాన్ ఉంటాడు, కిందని వీళ్ళు ఉంటారు. అంటే విల్లాలో 3 అంతస్తులు. ఓకే. అంటే సెపరేట్ గా కింద పోర్షన్ పై పోర్షన్ కాకుండా విల్లా ట్రిప్లెక్స్ అనమాట. ఓకే, అర్థమైందా? అందులో పైన రాస్తారు ఉంటాడు, ఆ పైది ఏంటంటే అతను ఆఫీస్ రూమ్ గా వాడుకునేవాడు. కింద ఈ రచ్చ అంతా కింద జరుగుతుంది. సో లావణ్య ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎంజాయ్ చేయటం. ఇంట్లో వంట ఉండేది కాదు, అందరికి హోటల్ నుంచే ఫుడ్స్, హోటల్ నుంచే అన్ని, మొత్తం ఈ ఖర్చు అంతా ఎవరు రాస్తారని భరించేవారు. ఓకే, మొత్తం ఎక్స్పెండిచర్ అంతా రాస్తారు. అంటే 2017 తర్వాత ఒక రకంగా బ్రేకప్ అయిపోయింది. కానీ లావణ్య మనం టీవీ ఇంటర్వ్యూలో ఇప్పుడు మొన్న మార్చి వరకు 2024 మార్చి వరకు కూడా తను డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళి ఇచ్చిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కూడా మేము రిలేషన్ లోనే ఉన్నామని చెప్పేసి అంటుంది కదా. బ్రేక్ అయింది, తర్వాత విడిపోదు. నేను ఒకసారి చెప్పాను ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని. నా కెరీర్ దెబ్బతినేస్తుంది. అతనికి ఏంటంటే సినిమా తప్పితే ఇంకోటి చేయలేడు. అతను ప్యాషన్ సినిమా ఏం చేసినా సినిమావే. ఆ సినిమాలో రైటింగ్ అన్నిట్లోనే ఉన్నాడు, ప్రతి దాంట్లోనే, డబ్బింగ్లోని, ఇది ఎడిటింగ్ అన్ని నాలెడ్జ్ ఉంది. ఈ సినిమాకి ఏమైనా కెరీర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడేవాడు. తను కూడా అలాగే తేడా వస్తుంది, పెద్ద కాయకలు అరుపులు వేసేది, కొట్టడం, మా సామాన్లు విసిరేస్తుంది మా మీదని చిన్న విషయం పట్టుకొని. కొన్ని సందర్భాలు అనేవాడు, నువ్వు ఒంటి మీదకి విసిరితే విసిరికా, నా మొహం మీద విసరకు, మొహాన్ని తగలొద్దు అని మొహం మీద విసిరి రాస్తాడు. పెంట పెట్టేది మామూలుగా ఉండదు సార్, అది హ్యావక్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, కంట్రోల్ ఉండదు. మీరు రాష్ట్రం చూడటానికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ ప్రత్యక్షంగా చూసారా? 1-2 సార్లు చూసాం. అరుపులు కేకలు భరించలేము, చాలా భయానకమైన సిచ్యువేషన్, బీభత్సం, భయానకం. సో మిమ్మల్ని కూడా తిట్టేదని చెప్పేవాళ్ళు? తిట్టేది సార్, బూతులే తిట్టేది సార్. ఓకే. ఫోన్ చేసి ఫోన్లో కూడా బూతులు తిట్టేది. మేమంటే గౌరవం అనేది ఇంత పిసరు కూడా లేదు. మొన్న లావణ్య మనం టీవీ నేనే ఫోన్లో మాట్లాడాను, నాకు చాలా గౌరవం ఉంది మా అత్తగారి మీద, మా అమ్మగారి మీద అని చెప్పి మాట్లాడింది.
నేను అట్లా ఏదైనా ఇన్స్టెంట్ గా నాకు వచ్చిన పదాలే తప్ప ఏదైనా కోపంలో మాట్లాడినా సరే ఆ అసభ్య పదజాలం బూతులు ఏమైనా వచ్చినా సరే ఇన్స్టెంట్ గా వచ్చినాయి తప్ప నాకు వారి పట్ల గౌరవం లేకపోవటం కాదు. నేను సభాముఖంగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పి నాతో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పారు. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? 10 సంవత్సరాలు పైగా మా అబ్బాయి ఒక హీరో, ఎస్టాబ్లిష్డ్ హీరో, ఇల్లు కట్టుకున్నాడు, అంతా బాగానే ఉంది. మేము బితుకుమంటూ ఇటు నుంచి ఏ విధంగా సపోర్ట్ అందక ఎక్కడో వైజాగ్లో మూల బతికేది. మా మీదే ఆ గౌరవం ఉంటే మాకు ఆ పరిస్థితి ఏంటి? నా మిస్సెస్కి హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయింది, బెంగ పడిపోయేది. ఆవిడ షుగర్లో అన్కంట్రోల్డ్ షుగర్, దానివల్ల ఇయర్స్ ఎఫెక్ట్ అయిపోయి డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆవిడ బాధ ఏంటంటే ఇదే 10 సంవత్సరాల పాటు కొడుకుని చూసి ప్రశాంతంగా మాట్లాడుకుని స్పెండ్ చేసుకునే పరిస్థితి కూడా మాకు ఉండేది కాదు. ఇక్కడ పరిస్థితి బాగుంటే మీరు రాష్ట్రంతో పాటే ఉండేవాళ్ళు, అంతే ఉండేవాళ్ళం కదా, అతనితో కొడుకు దగ్గరే ఉండేవాళ్ళం కదా. మాకు ఆ పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు గౌరవం ఉంది అంటే ఇదే గౌరవం, ఇది కాదు కదా. ఇప్పుడు సారీ చెప్తే ఈ 10 సంవత్సరాలు మా నరకం అనుభవించాం సార్. మాకు హెల్త్ పాడు. ఎందుకని మరి ఇంత నరకం అనుభవిస్తున్నా మీరు గాని రాస్తులను గాని ఎందుకు భరించాల్సి వచ్చింది? ఎందుకు అంతగా ధైర్యం చేయలేకపోయారా? అదే ఇప్పుడు ఇక్కడ నువ్వేం అయితే లీగల్ గా వెళ్ళాలి. ఓకే, మరో రకంగా మేము చేయగలిగే అవకాశం ఉండేవాళ్ళం కాదు, మాకు తెలియదు. లీగల్గా వెళ్ళి ప్రొసీడ్ అవుదాం అంటే వీడేం భయపడేవాడంటే లీగల్గా వెళ్తే రచ్చ అయిపోతుంది. తనైతే ఎప్పుడు బ్లాక్మెయిల్ చేసేది, ప్రెస్కి వెళ్ళిపోతాను, నాతో చాలాసార్లు ప్రెస్కి వెళ్తాను, లేకపోతే ఏం చెప్పడానికి ప్రెస్కి వెళ్ళి ఏం చెప్తారు అంటే అదేముండదు, ప్రెస్కి వెళ్తాను అంటే చేస్తాను అంతే. దాని మీనింగ్ అంటే మీరు చెప్పేదాన్ని బట్టి టార్చర్ పెట్టేది ఆమె, ఇబ్బంది పెట్టేది ఆమె, ఖర్చు అంతా రాస్తారనే భరిస్తున్నాడు, అత్తమామ మీద గౌరవం లేదు, ఇదంతా మీరు చెప్తున్నారు. టార్చర్ అంతా అటువైపు నుంచి ఈమెం చెప్తుంది ప్రెస్కి వెళ్ళి ఏదో వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారను, అంటే రాస్తారని మీద మా మీద మేము తనని టార్చర్ చేస్తున్నట్టుగా ఏదో మరి ఏం చేస్తారో తెలియదు, భయపెట్టేది. హీరో కాబట్టి ఆయన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది. ఇతను ఏం భయపడేవాడు అంటే రెప్యుటేషన్ దెబ్బతింది. 3 సినిమాలు హిట్ అయిపోయాయి, అప్పుడు హ్యాట్రిక్. ఆ తర్వాత నుంచి సినిమాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కెరీర్ ఎక్కడ పోతుందో, అవకాశాలు ఎక్కడ రావు, ఇవన్నీ బయటకు వస్తాయని భయంగా బతికాడు సార్. భయంగానే బతికాడు. అయితే అతనిలో ప్యాషన్ వల్ల ఏంటంటే ఇంట్లో ఎంత టార్చర్ ఉన్నా షూటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ అందులో ఇన్వాల్వ్ అయిపోయాడు. అందుకే మ్యాక్సిమం టైం షూటింగ్లో స్పెండ్ చేయడానికే చూసేవాడు ఇంట్లో కంటే. నైట్ షూటింగ్స్ అవుతాయి ఒక్కొక్కసారి, లేకపోతే షూటింగ్ అయ్యి ఇంటికి వస్తాడు, నైట్ అంతా పెంటే. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గంట కాదు, పెంట ఎలా కాదు. అంటే చెప్తాను, చెప్పండి. ఒకసారి ఇంట్లో టీవీలు అవి పగిలాయి, టీవీలు చాలా పగిలాయి, 1 2 కాదు, చాలా పగిలిపోయి. ఒకసారి నేను ఫోన్లో చెప్పాను, అమ్మా అంతంత కాస్ట్లీ కదా, లక్షల్లో ఉంటాయి, టీవీలు ఎందుకమ్మా పగలు కొట్టడం అని అన్న మాటకి పట్టుకొని బండ బూతులు తిడుతూ ఫోన్లో గట్టిగా కాల్ పెట్టి ఫోన్ కట్ చేస్తుంది. ఓ 15 గంట తర్వాత మా వాడికి ఫోన్ చేశాడు, డాడీ నీ దండం పెడతాను, దానికి సారీ చెప్పి డాడీ అంటే. ఏంటి ఎలా చెప్తాను సారీ అంటే అలా కాదు అని వాడు చెప్పాడు. అమ్మా లావణ్య అంటే అమ్మా లావణ్య అని నేను అన్నాను. అలాగ ప్రాంప్టింగ్ చేస్తుంటే నేను చెప్పడం తప్పు అయిపోయింది, మళ్ళీ నేను ఎప్పుడు ఇలా అడగను, ఇలా మాట్లాడను, నన్ను క్షమాపణ చెప్పాను. లేకపోతే పెంట వీడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. దండం పెట్టి డాడీ నీ దండం పెడతాను సారీ చెప్పి అంటే నేను సారీ చెప్పాను. ఇంత విడమర్చి సారీ చెప్పాను. చెప్తే అక్కడితో ఆగింది విషయం. అయితే తెల్లారిలో ఉండదు. ఓకే, అంత భయంకరంగా ఉంటుంది. అంటే ఏమేం చేసేవాళ్ళు సార్ ఇంట్లో? మందు కొట్టేవాళ్ళు, ఇంకా మందు కొట్టేవాళ్ళు. అందరూ అబ్బాయిలేనా వచ్చేది? అబ్బాయిలే, అందరూ అబ్బాయిలే ఉంటారు, తన చుట్టూ అబ్బాయిలే ఉంటారు. వాళ్ళతోటి హోటల్ నుంచి తెప్పించుకోవడం అన్ని స్విగ్గీలే. ఇంట్లో వంట అది కాదు, ఎప్పుడో రేరుగా ఎప్పుడైనా సరదాగా చేసుకోవాలి. సరే, ఇక్కడ ఒక డౌట్, డ్రగ్స్ కూడా తెచ్చుకునేవాళ్ళ
ఉంది. డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేదా? కన్జ్యూమర్స్ ఓకే. తర్వాత తెలిసింది పెడగా దొరకడం ఇవన్నీ తర్వాత. అయితే మీకు ఇందాక అడిగిన క్వశ్చన్కి డైవర్ట్ అయిపోయింది. ఇలా సఫర్ అయ్యేవాడు కేవలం ఇది ఎవరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. ఇప్పుడు మ్యాన్ పవర్ ఉండి అన్ని రకాలుగా గట్టిగా మనుషులు దన్ను ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా అటాక్ ఇస్తారు. మాకు అది లేదు. మేము ఎక్కడో వైజాగ్లో ఉన్నాం, ఇక్కడ ఒక్కడే. ఏమైనా చేయగలిగితే పోలీస్ ద్వారా వెళ్ళాలి. ఓకే. ఏం చేసినా తను రివర్స్ అయిపోతుంది. అసలు మీరు ఆ స్టెప్ తీసుకోలేదు కదా మీరు? తీసుకుంటే వీడి కెరీర్ అంతా పోతుంది. ఇంకా అది ప్రశ్నలోకి వస్తుంది, గోల అయిపోతుంది, న్యూసెన్స్. దాంతో ఏంటంటే ఇంకా రప్చర్ అయిపోయి నా కెరీర్ అంతా పోతుంది అని చెప్పి భయపడేవాడు. ఆ భయంతో అలా ఉండేవాడు. దట్స్ బ్లాక్ మెయిలింగ్. ఆ భయంతో ఉండేవాడు. తనే కొడుతుంది, తనే అలర్ట్ చేస్తుంది, తనే అన్ని గొడవ చేస్తుంది, రప్చర్ చేస్తుంది, తనే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంటుంది, 100 డైల్ చేస్తుంటుంది. ఇప్పుడు ఆ విల్లా నుంచి ఎప్పుడు బయటకు వచ్చేసాడు రాస్తారు? ఇది జరిగిన తర్వాత విల్లాలో ఉండేవారు. ఇతను ఏంటంటే ఒక రూమ్లో ఉండేవాడు, తనకు రూము, తన యాక్టివిటీస్ ఇవన్నీ అలాగే ఉపయోగపడుతూ భరిస్తూ తన పని తను చేసుకునేవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఓకే నాతో చెప్పాడని చెప్పాను కదా, మేము బాధపడేవాళ్ళు. నిజమే వాడి కెరీర్ పోతుంది, ఏం చేయగలం అంటే అలా ఓపికగా ఉండేవాడు, అంతే భరిస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత తను డ్రగ్స్లో దీంట్లో ఉంది అన్నది తెలిసింది. ఎప్పుడైతే డ్రగ్స్ పెడలగా దొరికి జైలుకి వెళ్ళిందో ఇంకా అక్కడి నుంచి ఇదొక రకమైన భయం. తను డ్రగ్స్ తీసుకొని జైలుకి వెళ్ళింది ఇతని మీద పడుతుందేమో అని భయం. ఇతను డ్రగ్స్ వాడతాడని. కానీ ఇప్పుడు అది వచ్చినా బయటకు వచ్చినా ఇతనికి కెరీర్ పోతుంది. ఓకే. అతను ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి ఊరుకుంటే పర్వాలేదు. ఆ బ్లేమ్ ఇతని మీద పడింది అనుకోండి, మొత్తం ఇతను భయపడేది కెరీర్ కోసమే. ఇన్నాళ్ళు భరించాడు. అదే కెరీర్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనే ఉద్దేశంతో తను జైలుకి వెళ్ళిన తర్వాత తనే మూవ్ అయిపోయాడు. తను వెళ్ళమనలేదు, తనే మూవ్ అయిపోయాడు. అంటే అంతకు ముందే ఇప్పుడు మొన్న మధ్య కదా, మొన్న జనవరిలో కదా, అప్పుడు బయటకు వచ్చాడు. నేననేది అట్లా కాదు, డ్రగ్స్ కేసులో దొరికి ఆమె 45 రోజుల పాటు జైలుకి వెళ్ళింది ఈ సంవత్సరంలో కదా. అవును. అంతకు ముందు నుంచే డ్రగ్స్ కన్జ్యూమర్ గా అని చెప్పి అన్నారు మీరు ఒకసారి. అంటే అప్పుడు భయం కదా, అప్పుడు మీరు వారించడం గానీ ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా ఎవరి అమ్మాయికా అంటే రాస్తారు, మీరంటే రాస్తారని చెప్పేవాళ్ళు. వాడికి ఎక్కడ వాయిస్ ఉంది? అది పప్పెట్. ఇలాంటి వ్యవహారాలు చేయాలనుకుంటే బయట చేసుకో, ఇక్కడ సీన్ లేదండి. లేదా అంత సీన్ లేదు, పెద్ద పెంటలు అయిపోతాయి. గొడవ అంటే మామూలుగా ఉండదు సార్. మీరు ఆ వీడియోలో విన్నారు కదా, అది ఇంకా తక్కువ. అరుపులు, కేకలు, అగ్రెసివ్ అయిపోయి ఒక హిస్టరిక్ యాటిట్యూడ్ లాగా బిహేవ్ చేసి ఓకే అది భరించలేం. ఇంట్లో సామాన్లు పగిలిపోతాయి, టీవీలు పగిలిపోతాయి. సెల్తో టీవీని కొట్టి పగిలిన రోజులు ఉన్నాయి. అయ్యో, సెల్ పగులుతుంది, టీవీ పగులుతుంది. అరే సరే, ఇప్పుడు 3 సంవత్సరాలు గెలుచున్నారు, తర్వాత పెంట చేస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు. మొత్తం రచ్చ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ, పటాన్చెరువులోనే ఉంటారు వాళ్ళు. ఏమన్నా మాట్లాడి ఇక్కడ జరుగుతున్న వ్యవహారం కొంత పెద్దలు కదా, మీరు రాజధాని తరఫున మీరు పేరెంట్స్, ఆ పేరెంట్స్ ని ఏమన్నా కలిసి మాట్లాడి ఏదన్నా? మేము వాళ్ళతో మాట్లాడడం ఈ విషయాలు ఇప్పుడు లేదు. ఎందుకంటే మాకు అసలు కలిసారా మీరు? వాళ్ళని కలిసారా? ఒకసారి మేము వెళ్ళినప్పుడు అతను ఇక్కడ ఉండేవాడు, మణికంఠలోనే ఇక్కడ ఉండేది. ఇక్కడ హైదరాబాద్ లో ఇంకో దగ్గర ఉండేవాడు. ఓకే ఓకే, పేరు కూడా చెప్పండి. అక్కడికి మేము వచ్చినప్పుడు అదేదో వాళ్ళు వచ్చారు. ఓకే, అలా పరిచయం అంతే. అలాగే అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు రావడం ఎప్పుడైనా జరిగితే అలా వాళ్ళు మేము చూసుకోవడం. ఈ విషయాలు కూర్చొని ఇట్లా జరుగుతుంది, దీన్ని సెటరేట్ చేయాలి ఇలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ లో అంటే 3 years తర్వాతే ఒకసారి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పిల్లల పెళ్లి గురించి ఏం చేద్దాం అంటే నేను ఒకటే చెప్పాను, నాకు ఇక్కడ యాక్సెస్ లేదు, నా వాయిస్ లేదు, చేసుకుంటానంటే సంతోషిస్తాను, అంతేగాని మేము చెప్పే అంత స్థాయి మాకు లేదు ఇక్కడ. విట్నెస్ చూడడం అంతే. అలా జరిగితే
పెళ్లి జరిగితే మేము సంతోషిస్తాం, మాకు అభ్యంతరం లేదు ఓకే. అని అప్పుడు అనడం జరిగింది. తర్వాత ఇంకా అంతకు మించి మాట్లాడడానికి స్కోప్ లేదు. కానీ మనం టీవీకి లావణ్య కొన్ని వీడియోలు కూడా చూపించారు, కొన్ని ఫోటోలు చూపించారు. మా అత్తమామలతో మాకు ఎలాంటి బంధం ఉండేది, ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, మేమంతా బాగుంటాం, పండుగలు కూడా చేసుకున్నాం, రాస్తున్న పేరెంట్స్ మేము కలిసి పండుగలు చేసుకున్నాము, ఏదైనా ఫంక్షన్లు కూడా పిలుచుకెళ్లేవారని చెప్పి కొన్ని ఫోటోలు చూపించారు. సో నేను కూడా చూశాను కొన్ని వీడియోల్లో, ఏదో పూజా కార్యక్రమం ఏదైనా జరుగుతున్నప్పుడు మీ ఆశీస్సులు తీసుకోవడం ఇలాంటి కొన్ని చూపించారు మాకు. ఏమంటారు వాటి మీద? ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఫోటో పోజ్ పెట్టారు అనుకోండి, సెల్ఫీ అంటే అంత యాక్టింగ్ అది. సెల్ఫీ అంటే నవ్వుతాం కదా. ఓకే, కూర్చొని వాడు ఏంటంటే ఫోటో అనగానే నవ్వాలంతే. ప్రతి సంవత్సరం వినాయక చవితికి వినాయకుడు పూజ చేస్తారు, అతనికి నమ్మకం రాస్తారు. అలాంటప్పుడు మేము వెళ్ళాం అనుకోండి, కూర్చుంటాం అంతే. మేము క్యారెక్టర్స్ ఆ టైం సిచ్యువేషన్ బట్టి ఫోటో తీస్తున్నారంటే చిన్న స్మైల్, మనం నవ్వకుండా సీరియస్గా ఉన్న స్మైల్ అని గుర్తు చేస్తారు, నవ్వండి, స్మైల్ ఇవ్వండి, స్మైల్ ఇవ్వండి, స్మైల్ ఇస్తాం. ఓకే, అంత మాత్రాన మేము ఆనందంగా హ్యాపీగా స్పెండ్ చేసామని కాదు, ఎప్పుడూ లేదు అంత ఆనందంగా స్పెండ్ చేయడం. ఓకే, ఒకవైపు ఏమో రాస్తురన్ కావాలి, మాది 10 సంవత్సరాల బంధం, నా రాస్తురన్ నాకు కావాలి, మాలవి మాయలో పడిపోయాడు, వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి ఉంటున్నారు, నా రాస్తురన్ నాకు వచ్చే వరకు నేను పోరాటం కొనసాగిస్తా అని చెప్తున్నారు. ఇంకొక విషయం, గుంటూరులో నమోదైన ఎఫ్ఐఆర్ కనిపిస్తోంది, మస్తాన్ సాయికి లావణ్యకి రిలేషన్ ఉంది, నన్ను పెళ్లి చేసుకో మస్తాన్ సాయి అని చెప్పి అందులో ఆ ఎఫ్ఐఆర్ లో నమోదై ఉంది. అదేమో ఆ ఎఫ్ఐఆర్ నేను గట్టించలేదు, గుంటూరు పోలీస్ స్టేషన్ నేను పోలేదు, అసలు నేను అక్కడ లేను, ఆ ఎఫ్ఐఆర్ కి నాకు సంబంధం లేదు, ఆ రాసిన హ్యాండ్ రైటింగ్ కూడా ఎం లావణ్య అని చెప్పి కింద రాసి ఉంది, అది కూడా నాది కాదు, నా సంతకం కాదు, మస్తాన్ సాయి జస్ట్ ఫ్రెండ్స్ అంతే తప్ప ఇది కావాలని తీసుకొస్తున్నారు. ఏమంటారు మీరు? అక్కడ కేసు పెట్టడం వాస్తవం, నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఇప్పుడు నేనేం చెప్పలేను, కానీ మరి తెలిసిన విషయం అది. తను కేసు పెట్టడం తన నోటంటే తను ఒకసారి 2 సందర్భాల్లో ఆ మాటలు విన్నాను కూడా. మస్తాన్ సాయి మీద కేసు పెట్టడం వాస్తవం, అది జరిగింది. తర్వాత వచ్చి ఇక్కడ నార్సింగ్ ఎందుకు పోలీసులను అడిగితే చెప్పేస్తారండి, పోలీస్ స్టేషన్లో అడిగితే చెప్తారు. ఇప్పుడు ఒక ఆడియో కాల్ కూడా వైరల్ అవుతుంది, మస్తాన్ సాయి లావణ్య మాట్లాడుకున్నది, నా గుండె నీ దగ్గరే ఉంది అని చెప్పి లావణ్య అనే ఆ వాయిస్ రికార్డు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భగవంతుడి దయ వల్ల ఎలా వచ్చాయో కానీ అవి వచ్చాయి కాబట్టి అందరికీ తెలుస్తాను సార్, లేకపోతే తెలియదు. వీటితో రిలేషన్ కట్ అయిపోయింది, తన యాక్టివిటీస్ తనవి, తన పరిచయాలు, తన యాక్టివిటీస్. ఇంకా నేను ఎక్కువ తప్పుగా మాట్లాడకూడదు, తన యాక్టివిటీస్ తనవి, ఇతనితో ఏం లేదు, ఇతను పప్పెట్టే. సో చూశాడు, భరించాడు, కెరీర్ పోతుందని భరించాడు. ఇప్పుడు దానికంటే తన రచ్చ చేస్తున్న దానికంటే ఈ డ్రగ్స్ లో ఎప్పుడైతే వెళ్ళిందో, కన్జ్యూమ్ చేస్తున్నది అని తెలిసినా సరే అతను భరించేవాడు. అప్పుడప్పుడు చెప్పేవాడు అనుకుంటాను, మరి నాకు ఆ విషయం తెలియదు, కానీ వాయిస్ లేదు. ఎప్పుడైతే పెడలగా దొరికి జైలుకి వెళ్ళిందో ఇంకా ఇతను కెరీర్ ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో బయటకు వచ్చాడు. దాన్ని తనేం చెప్తుంది అంటే మాల్వి మల్హోత్రా కోసం బయటకు వచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చేసాడు. మాల్వి మల్హోత్రాతో రిలేషన్ ఉందనుకోండి, రిలేషన్ లో ఉండడం, తను ఎక్కడ నార్త్ లో ఉంది, వాడు ఎక్కడ ఉంటాడు, రిలేషన్ లో ఉండడం లేదు. పోనీ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఎఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, తన డెవలప్ ఉన్నాయనుకోండి, దానికి దీనికి సంబంధం అంటే ఇక్కడ విల్లాలో ఉండకుండా, తన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాడు, అదేనా? అందుకే కేసు పెట్టిందా? అంటే తన దగ్గర నుంచి వచ్చి తనతో కలుసున్నా లేకపోయినా రమ్మని చెప్పేది, విల్లాలో వచ్చి ఉండు అని. వీడు వెళ్ళేవాడు కాదు, ఎలాగైనా రప్పిస్తానన్న పంతం. ఇతను ఏం లేదు, తనకి ఎఫెక్షన్ కాదు, ప్రేమ కాదు, ఏం కాదు, రాస్తారన్న విల్లాలో ఉండాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, తన యాక్టివిటీస్ తను చేసుకుంటుంది, నా ఖర్చు అంతా వీడు భరించాలి, అంతే. అంటే రాస్తున్న ఈ విల్లా నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి డబ్బులు వేయట్లేదు, వరకు ఇచ్చాడు, తర్వాత మరి లేదు. వచ్చినా అప్పుడు కూడా అందరికి మెసేజ్లు పెట్టి, రాస్తున్న ఫ్రెండ్స్ అందరికి, పరిచయం ఉన్న వాళ్ళందరికీ, పాత హీరోయిన్ల దగ్గర నుంచి అందరికి మెసేజ్లు పెట్టి, న్యూసెన్స్ ఈ అసిస్టెంట్లకి, అతను ఫ్రెండ్స్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి, తన సర్కిల్లో అందరికి మెసేజ్లు పెట్టి న్యూసెన్స్ చేశాడు. ఇక అతను మారిపోయిన తర్వాత కూడా
సరే, ఇప్పుడు మీకు సంబంధించిన కూడా కొన్ని ఫోటోలు అన్ని మీడియా సంస్థలకి ఇస్తా ఉంది లావణ్య. సో మీరు నాన్ వెజ్ తింటారని చెప్పి ఆ ఫోటోలు పెడుతున్నారు, తర్వాత డ్రింక్ చేసే ఫోటోలు పెడుతున్నారు. మీరు హర్యానాతో మాట్లాడినట్టు ఆడియో కాల్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, అది కూడా చూపిస్తూ ఉన్నారు. హర్యానాతో మాట్లాడాను, ఇదేం తప్పుగా మాట్లాడాను. ఒకసారి ఇంకా తను ఏవో టీవీలో అలాగే పగలగొట్టినప్పుడు ఆ సందర్భంలో హర్యానాతో మాట్లాడిన మాటలు అవన్నీ కట్ చేస్తారు, అవి రాలేదు. ఆ టీవీ విరగడాలు దాని గురించి ఆ మాటలు కట్ అయిపోయాయి. ఆ సందర్భంలో హర్యానాతో నేను మాట్లాడిన మాటలు, అందులో నేనేం తప్పు మాట్లాడలేదు. మా కొడుకు ఎలాంటి వాడో చెప్పాను, అంతే చెప్తే నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఆడియో కాల్లో బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటుంది లావణ్య, నేను రివర్స్ బ్లాక్ మెయిల్ చేస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు? బాధ సార్, నరకం అనిపిస్తున్నాను సార్. 10 సంవత్సరాల నుంచి ఒకే ఒక కొడుకు అండి. ఆ కొడుకు దగ్గర ఉండలేని పరిస్థితిలో మేము ఉన్నప్పుడు కడుపు మంట సార్. నిజంగా నేను చంపేస్తానని కాదు, అనిపిస్తుంది. కడుపు మంట, అది బాధ. ఆవిడ సఫరింగ్, నా మిస్సెస్ సఫరింగ్. ఈ బాధ అంతా ఎవరు తీరుస్తారు, ఎవరిస్తారు? ఓకే, తను కొన్ని సందర్భాల్లో ఎవరి బాధలు వాళ్ళవే అంటారు తను, అంతే పడండి అన్నట్టే. అంటే ఒక విధమైన నిష్కర్షగా ఉండడం అంటారు చూస్తారా, అలాగనమాట. అంత బాధపడుతున్నప్పుడు మాకు ఉంటుంది సార్ బాధ. ఆ బాధతో అన్న మాటలేదు. రాస్తారని ఎప్పుడు వస్తాడు సార్ బయటికి వచ్చి మాట్లాడాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు? ఎందుకంటే మీడియాలో అంతా రచ్చరచ్చ అవుతుంది, మీకు తెలియదు కాదు. రాస్తారని వచ్చి బలంగా అసలు ఏం జరిగింది చెప్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నారు. నమ్మేది ఒకటి ఏంటంటే, రాస్తారని కానీ మొదటే వచ్చి తను ఏదో మాట్లాడుతుంది, రాస్తారని ఏదో మాట్లాడతాడు, రచ్చ రచ్చ రచ్చ. మీడియాకి ఫుడ్ ఇవ్వడమే తప్పితే దానివల్ల ఇంకా రచ్చ పెరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కంటిన్యూస్గా అబద్ధాలు మాట్లాడడం, తప్పులు చేసిన వాళ్ళ అలిగేషన్స్ పెట్టిన తర్వాత మనం కొన్నాళ్ళ పాటు వదిలేస్తే, చెప్పి అబద్ధాలు చెప్పి తప్పుడు పనులు చేసి ఆఖరికి వాళ్ళ తప్పులు వాళ్ళే దొరికిపోతారు. కొద్ది రోజులు ఊపి పడితే చాలు, వాళ్ళ తప్పులు వాళ్ళే దొరికిపోతారు. ఓకే, ఈ రచ్చ జరిగింది అనుకోండి, ఆ తప్పులు బయటికి రావు, తప్పులు అసలు బయటికి రావు. మీడియాకి ఎక్కి మొత్తం మాట్లాడుతుంది కదా లావణ్య. రాస్తు ఈ వ్యవహారంతో చూసి రాస్తున్న ఏమంటున్నారు మీతో? ఏది ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా జరుగుతున్న మీడియాలో జరుగుతున్న వ్యవహారం వెయిట్ చేస్తున్నాడు, అలాగే లీగల్ గా ప్రొసీడ్ అవడానికి తన ప్రయత్నం తను చేస్తున్నాడు. లీగల్ ఇప్పుడు ఇదేంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య అండి. ఓకే, తనకి ఏదైనా వచ్చిందని తను లీగల్గా వెళ్ళాలి. లీగల్గా వెళ్ళింది అనుకోండి, ఇతను లీగల్గా వెళ్తాడు. ఆధారాలు ఉన్నాయనుకోండి, లీగల్గా ఫైట్ చేస్తారు. సరైన ఆధారాలు లేని వాళ్ళు మాత్రమే మీడియాకి వస్తారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే లీగల్గా ఫైట్ చేయకుండా మీరు ఒక్క లాజిక్ ఆలోచించండి, డెలికేట్. లీగల్గా ఫైట్ చేయకుండా ప్రెస్లోకి వచ్చి రచ్చ చేయడం అని అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇతని రెప్యుటేషన్కి దెబ్బతీయాలి అన్నదే మోటివ్ అక్కడ, అంతే కదా. ఇలా త్రూ ఇప్పుడు అందరూ ఉన్నారు, ఎవరికైనా గొడవలు వస్తే త్రూ లీగల్గా ప్రొసీడ్ అవుతారు. కాకుండా ప్రెస్కి వచ్చి ప్రెస్లో ఇంత హడావిడి చేస్తూ ఉంటే దానికి రీజన్ ఏంటి అంటే, మెయిన్ తన మోటివ్ ఏంటంటే ప్రెస్లో రచ్చ చేసి తన రెప్యుటేషన్ దెబ్బతీయాలి, అదే మోటివ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇలా చేస్తే అయినా భయపడి మళ్ళీ తన ఇంటికి వెళ్తాడు, తన కాలు బయరానికి వస్తాడు, కాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇంత నరకం అనుభవించిన వాడు బయటకు ఒకసారి వచ్చాక మళ్ళీ వెళ్ళడం అంటూ అతనే కాదు, ఏ మనిషి సాహసించు. సరే, ఆ విల్లా పరిస్థితి ఏంది? మీ అబ్బాయి కదా విల్లా తను ఉంటుంది, తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్ళాలనే ఉంటుంది, తన కారు అక్కడే ఉంది. వీడేంటంటే అద్దీంట్లో ఉంటున్నాడు, రెంటెడ్ హౌస్ లో. ఇప్పుడు మీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు చెప్తూ ఉన్నారు, అంటే రాష్ట్రానికి సపోర్ట్ గా నిలిచే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఆ విల్లా కోసమే ఇప్పుడు మీడియాకి ఇంత రచ్చ చేస్తుంది, కేసు పెట్టింది కూడా ఆ విల్లా ఇవ్వకపోవడా రాస్తారంట. ఇంకో విషయం, ఆ రోజు నన్ను ఫోన్లోని ఎందుకమ్మా టీవీ పగలగొట్టావంటే తిట్టింది అన్నాను కదా. ఆ రోజు తను ఇమోషన్ అయ్యే సందర్భంలో ఈ ఇల్లు నాది అని 10 సార్లు ఆ ఇమోషన్. అప్పుడు అంది
ఇల్లు నాది. అంటే మీ అబ్బాయి ఏమనేవాడు అప్పుడు? ఆ టైంలోనే కదా నాకు సారీ చెప్పి డాడీ. ఓకే. మీరు ఏమన్నా గొడవ పెట్టుకున్నారా? నీది ఎట్లా ఇద్ది మా అబ్బాయిది అని చెప్పి ఏమన్నా గొడవ చేశారా? సీనా టీవీ ఎందుకమ్మా పగలగొట్టడం అన్న అని ఒక మాట దానికి అన్నారు. ఇంత రచ్చ అయిపోయి ఆడే నాకు ఫోన్ చేసి దండం పెడతాను సారీ చెప్పి డాడీ. మళ్ళీ ఉదయం షూటింగ్ వెళ్ళాలి కదా, నేను పడుకోవాలి కదా. ఓకే. ఆడు బాధ ఆడిది. ఇది ఎప్పుడు అర్ధరాత్రి, పగలు కూడా కదా, అర్ధరాత్రి. సారీ చెప్పిన తర్వాత అప్పుడు లేదు రమ్మంటే నేను వచ్చి కాలు పట్టుకొని బతిమాలుతానని కూడా చెప్పాను. అంతవరకు వచ్చి కాబట్టి తన బిహేవియర్ అంతే. ఇది ఫ్యాక్ట్ అండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. భరించాడు. ఎక్కడ మాల్వి మల్హోత్రా బ్రదరు ఇద్దరు కలిసి లావణ్యకి ఫోన్ చేసి బెదిరించడం, నిన్ను ఎలాగైనా రాష్ట్రం నుంచి నేను దూరం చేస్తానని చెప్పడం. సో దాంట్లో భాగంగానే డ్రగ్స్ కేసులో వీళ్ళు ఇరికిచ్చారని చెప్పి ఆమె చెప్తా ఉంది. అంటే అవుతుందని అది ఇరికించడం ఏంటి, తనే ఇరుక్కుపోయింది. ఎవరు డ్రగ్స్ కేసులో ఊరుకుని ఎవరు ఇరికించలేరు. అది ఇరికించేసినంత స్థాయి కూడా కాదు రాజస్థాన్. చిన్న హీరో, అప్కమింగ్ హీరో, అతనిది తనని డ్రగ్స్ లో ఇరికించే సీన్ కూడా లేదు. కానీ ఇరికిపోయింది. ఎప్పటికైనా తప్పదు, ఒక తప్పు కంటిన్యూస్ చేస్తున్నప్పుడు ఏదో రోజు దొరికిపోక తప్పదు. దొరికింది, డ్రగ్స్ లో దొరికింది. తర్వాత తనేంటంటే తనే ఫోన్ చేసి అంతతో దెబ్బలాడుతుంది, అరుస్తుంది. అసలు వాళ్ళు తిట్టారు, న్యాచురల్గా కోపం వస్తుంది కదా, కోపం వచ్చి అవతల తిట్టారు అనుకోండి, అవన్నీ రికార్డ్ చేసి వాటిని ఎడిట్ చేసి తనన్న మాటలు పెట్టకుండా వాళ్ళన్న మాటలే ప్రొజెక్ట్ చేస్తారు. ఓకే. కొంత ప్రొవోక్ చేస్తేనే వాళ్ళ నోటంటే ఆ మాటలు వస్తాయి. ప్రొవోక్ చేస్తే, ఘోరంగా గట్టిగా తిట్టి ప్రొవోక్ చేస్తే తెగిస్తారు. ఇప్పుడు నేను అన్నాను, నన్ను చూసారా చచ్చిపోవడానికి ఏం రెడీ, చంపడానికి ఏం రెడీ, బాధతో అన్నది, కడుపు మంటతో అన్నది. ఇప్పుడు మీడియాలో మీకు సపోర్ట్ గా, రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా శేఖర్ భాష మాట్లాడుతూ ఉన్నారు. శేఖర్ భాష కూడా రాజ్ తరుణ్ అమ్ముడుపోయాడు, రాజ్ తరుణ్ డబ్బులు పంపిస్తే శేఖర్ భాష మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక అలిగేషన్ చేసింది శేఖర్ భాష మీద. ఏంటి మీ స్పందన? రాజ్ తరుణ్ని ఎవరు సపోర్ట్ చేసినట్టు మాట్లాడినా వాళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ వెళ్ళిపోతుంది. తను ఇదేంటంటే అహం. రాజ్ తరుణ్ని ఎవరు సపోర్ట్ చేయకూడదు, ఆయనకేం కర్మ అండి. తర్వాత ఇంకోటి చెప్పేదా, రాజ్ తరుణ్ ఇష్యూ జరిగిన తర్వాత ఇతను ఫస్ట్లోనే ఒక మెసేజ్ పెట్టారు, నేను చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను, ఇందులో నా ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఫోన్ కట్. ఓకే. అంత కాంటాక్ట్లో లేడు అప్పుడు. కాకుండానే ఈయన స్వతసిద్ధంగా, అందుకే నా మిస్సెస్ నేను అనుకుంటాం, దేవుడే ఇతనిలోకి వచ్చి ఇతని చేత ఇదంతా చేయిస్తున్నాడు అని. ఓకే. మేము అలా చేయలేం, ఎవరు లేరు, దేవుడే వచ్చి అతని చేత చేయిస్తున్నాడు అని. నిజంగా అతనికి నెగిటివ్గా మాట్లాడడం అన్నది చాలా తప్ప. మా అబ్బాయి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, మా అబ్బాయి మీద ఒకే ఒక్క కొడుకు చెప్తున్నాను, అతనికి మా వల్ల ఎటువంటి హెల్ప్ లేదు. శేఖర్ భాష ఒకరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం జరుగుతుంది, నిలబడ్డాడు. ఆ నిలబడ్డానికి మేము సంతోషిస్తున్నాం. ఈ కారణంగా ఏమన్నా విషయాలు తెలుస్తున్నాయి. జరిగింది ఒకటి, ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఒకటి, జనాలు అనుకుంటున్నది మరొకటి. ఏం జరిగిందో జనాలకు తెలియట్లేదు. అంతిమంగా సత్యం ఏందనేది అంతిమంగా అదే గెలుస్తుంది కదా. రాజధాని కూడా వస్తారు సార్, అంటే వస్తాడంటే ఎక్కడికి వెళ్ళిపోలేదు, సైలెంట్ గా ఉన్నాడు. లీగల్ గా తను ఇది చేయాల్సిన ఆధారాలు ఉన్నాయి, లీగల్ గా తను చేయాల్సింది చేస్తున్నాడు. ఓకే. త్వరలోనే ప్రెస్కి వస్తాడు. యాక్చువల్ గా ఆయన సినిమా కూడా రిలీజ్ అయింది, పురుషోత్తముడు, మంచి టాక్ తో ముందుకు పోతోంది. సో అంటే సినిమాకి సంబంధించిన యూనిట్ కూడా ఆ విషయానికి అందరికి ధన్యవాదాలు. చాలా మంది అడుగుతున్నారు, సినిమా రిలీజ్ ఈవెంట్ సమయంలో కూడా, రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత కూడా అడుగుతున్నారు, కెరీర్ దెబ్బతింటుందేమో అని భయపడుతూ ఇన్నాళ్ళు నరకం అనుభవించాడు. నరకం సార్. అంటే కరెక్ట్ గా రిలీజ్ టైంలో, రిలీజ్ కి ముందే ఈ వ్యవహారం రావటం, సినిమా రిలీజ్ కి ముందు ఇవన్నీ జరిగింది. అంటే కావాలని కరెక్ట్ టైంలో చేస్తున్నట్టు మీరు అనుకుంటున్నారా? అంతే, సినిమా రిలీజ్ అవుతాయని తెలిసిన తర్వాతే ఇది వచ్చింది. అందుకే అందరికీ నమస్కారం. సినిమాని హిట్ చేశారు, దీనికి దానికి హిట్ చేయకుండా.
కాకపోతే ఇందులో రాస్తారని విక్టిమ్ సఫర్ నరకం అనుభవించాడు. కేవలం తన కెరీర్ డిస్టర్బ్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఆ 4 భరించున్నాడు. ఓకే. ఎప్పుడైతే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిందో ఈ కేసు నన్ను పట్టుకొని దాని ఇంపాక్ట్ అతని మీదకి వచ్చి అలా రెప్యుటేషన్ దెబ్బతిండి. ఇది రెప్యుటేషన్ దెబ్బతిండి. రెప్యుటేషన్ కోసమే భరించున్నాడు. ఇది ఇంకా ఘోరం. ఈ డ్రగ్స్ ఇష్యూలో కానీ వీడి పేరు వచ్చిందంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చిన్న డౌట్ వచ్చినా స్పాయిల్ అవుతుంది. అందుకు భయపడి బయటకు వచ్చాడు. ఈ విధంగా బయటకు రావడాన్ని తను టాక్ట్ఫుల్గా మాల్వి మల్హోత్రాకి లింక్ పెట్టి మాల్వి మల్హోత్రా వల్ల పడుతుంది. మీకు అన్ని వీడియోలు ఆ లింకులు ఇప్పుడు వస్తున్నాయి. ఓకే. నేను మొదట్లో కానీ తన గురించి చెప్తే ఆడపిల్ల గురించి ఏంటి అలా చెప్తున్నావు నన్ను తిడతారు. అందుకే తన ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. తన ఎఫ్ఐఆర్లను కూడా అనలేదు. తన గోళ తంతాల డిస్టర్బెన్స్ తన యాక్టివిటీస్ అనే అంటున్నాను చెప్తే నెగిటివ్గా అనలేదు. తన యాక్టివిటీస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది అందరికి. ఓకే. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అదే తన యాక్టివిటీ. ఎస్, చూద్దాం సార్ అసలు వాస్తవాలు ఏంటి అనేవి తెలుస్తాయి. సార్ ఎలాగో లీగల్ గా ఏ విధంగా ప్రొసీడ్ కావాలో అట్లా రాష్ట్రంలో కూడా అవుతున్నారు. ఎస్ సో అంతిమంగా ఏం జరుగుతుంది, ఎందుకంటే సత్యమే గెలుస్తుంది, న్యాయమే అంతిమంగా గెలుస్తుంది. ఎస్ సో డెఫినెట్ గా మీ సైడ్ సత్యం ఉంటే మీరే గెలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం టీవీ ప్రేక్షకులకి మీకు ప్రత్యేకంగా మన శేఖర్ భాష అతనికి మా జీవితాంతం రుణపడి ఉంటాం.